మనలో ప్రతి ఒక్కరూ లైఫ్‌లో ఏదో ఒక టైంలో డిప్రెషన్‌కి ఎఫెక్ట్ అయ్యే ఉంటారు. అయితే డిప్రెషన్ నుంచి బయటపడడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. నా పేరు సత్యవాణి, యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్. మనసు ఎప్పుడో ముసురుతుంది. కానీ కొన్నిసార్లు ఆ మబ్బులు పోవట్లేదు. రోజులు గడిచినా కూడా అదే బాధ, అదే ఖాళీ భావన. ఇది సాధారణ నిరాశ కాదు. డిప్రెషన్ అనే మానసిక పరిస్థితి కావచ్చు. డిప్రెషన్ అంటే మనసు బలహీనపడింది అని కాదు. మనం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి. మొదట కనిపించే లక్షణాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. మనసులో ఎప్పుడు నిరాశ, బాధ, ముందు ఇష్టమైన పనులు కూడా చేయాలని అనిపించదు. నేను పనికిరాను, ఎవరికీ నేను అవసరం లేదు అనే భావన మెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఇది మొదటి సంకేతం. తర్వాత మన శరీరం కూడా అలాగే స్పందిస్తుంది. నిద్ర రాకపోవడం, లేదా ఎక్కువగా నిద్రపోవడం, ఆకలి తగ్గడం, లేదా అతిగా తినడం, తలనొప్పి, నడుము నొప్పి, డాక్టర్ దగ్గరికి చెప్తే ఎలాంటి కారణం కూడా కనిపించకపోవచ్చు. దీనంతటికీ కారణం మనసు ఒత్తిడి. ఏ విషయమైనా కూడా దృష్టి పెట్టలేరు. నిర్ణయం తీసుకోవడం కొంతమందికి కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు ఎవరితోని మాట్లాడాలని అనిపించదు. ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కానీ, మీకు తెలిసిన వారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్, ఇలా మీ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే గనక మీరు చూస్తూ ఉండొద్దు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ మీకే ఈ ప్రాబ్లమ్ ఉంటే గనక మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఇంకా అవసరం అనుకుంటే కనుక సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ పరిస్థితి ఇలా వదిలేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే డిప్రెషన్‌తో బాధపడుతున్నారో వాళ్ళు మరింతగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆశ, నిస్పృహ, బాధ ఇవన్నీ బాగా ఎక్కువైపోతాయి. ఇంకా ఈ లైఫ్ నాకు అవసరం లేదు అనే స్టేజ్‌కి వాళ్ళు వచ్చేయడం జరుగుతుంది. ఇంకా రెగ్యులర్‌గా చేసుకునేటువంటి పనులు కూడా వాళ్ళు సరిగ్గా చేసుకోకపోవడం, ఇంకా లైఫ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. ఏదైతే మనం మెంటల్ స్టేజ్ ఉందో అది ఫిజికల్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ కింద ఫామ్ అయ్యి రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువైపోయినప్పుడు సూసైడ్ థాట్స్ రావడం, వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాల్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం తీసుకోవడం అంటే బలహీనత కాదు, మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడం. మంచి విషయం ఏంటంటే డిప్రెషన్ని మనం పూర్తిగా తగ్గించుకోగలం. మనం యోగా చేయడం, మెడిటేషన్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకోవడం, అవసరమైతే సైకాలజిస్ట్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కలిస్తే కనుక మనం చాలా త్వరగా డిప్రెషన్ నుంచి బయటకు రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక డిప్రెషన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి యోగా చేయొచ్చు, ఇంకా యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. థెరపీ మన పైన మెడిసిన్‌లా పనిచేస్తుంది. మనం ఒక గంట సమయం కేటాయించవలసిన అవసరం లేదు. చాలా తక్కువ సమయం ఏవి అవసరమో అవి మాత్రమే చేయొచ్చు. డిప్రెషన్ అంటే మనసు, శరీరం 2 కూడా ఒత్తిడిలో ఉండే స్థితి. యోగా మనసు, శరీరం మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా మనం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా 3 నుంచి మొదలుపెట్టి మీరు 6 లేదా 12 వరకు నెమ్మదిగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే ఇనీషియల్‌గా ఎలాంటి సూర్య నమస్కారాలు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలాగా నేను సూర్య నమస్కారాలు వీడియో చేయడం జరిగింది. అది మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసినట్లయితే మీకు ఉపయోగపడొచ్చు. డిప్రెషన్‌లో ఉండేవారికి ఈ కార్టోసిల్ హార్మోన్ అంటే స్ట్రెస్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్‌లోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మైండ్ చాలా రిలాక్స్‌గా, బాడీ చాలా ఫ్రీగా, తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి మనకి శశంకాసన అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం వజ్రాసనంలో ఉండి నెమ్మదిగా 2 చేతుల్ని ముందుకు చాపి నుదురుని నేలకు దగ్గరగా ఉంచుతాం. ఇలా మీరు ఉండగలనంత సేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు 2 మోకాళ్ళు దగ్గరగా ఉంచితే కష్టంగా అనిపిస్తే గనక 2 మోకాళ్ళు సెపరేట్ చేసి మీ నుదురుని నేలకు దగ్గరగా తీసుకొచ్చి ఉంచండి. ఇలా మీరు కంఫర్ట్‌గా ఉండగలను అన్నంత వరకు ఉండండి. ఎప్పుడైతే మీకు అన్‌కంఫర్ట్‌గా ఉంటుందో అప్పుడు నెమ్మదిగా రిలీజ్ అవ్వండి. యోగా యొక్క రిజల్ట్ పూర్తిగా పొందాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే శరీరము, మనసు ఒకచోట అంటే మనం ఏదైతే చేస్తున్నామో మనం ఆసనాలు, ప్రాణాయామం ఏం చేసినా కూడా మన శరీరము, మనసు యొక్క కదలికలను, మన శ్వాస ఏకాగ్రతను వీటన్నిటిని కలిపి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మన శరీరం యొక్క రక్త ప్రసరణ మెరుగవ్వడానికి, మనసు ప్రశాంతంగా దృష్టి కేంద్రీకృతం అవ్వడానికి మనకి సేతుబంధాసనం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఓకే, ఈ విధంగా 2 కాళ్ళు ఫోల్డ్ చేసి నడుమును పైకి లిఫ్ట్ చేయాలి. చేతులతో యాంకిల్ దగ్గర లాక్ చేయండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కనుక చేతుల సపోర్ట్‌తో ఇలా నడుం కింద చేతులుంచి ఈ విధంగా నడుం పైకి లిఫ్ట్ చేసి ఉంచుతారు. ఇలా మీరు
ఉండగలను అన్నంత వరకు కూడా, అంటే మీరు కంఫర్ట్‌గా ఉండగలను అన్నంత వరకు ఉండాలి. ఎప్పుడైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో నెమ్మదిగా రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత మీరు ఇంటర్నల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ శరీరం చాలా తేలిగ్గా మారుతూ ఉంటుంది. మనసు ప్రశాంతమైనటువంటి స్థితిని చేరుకుంటూ ఉంటుంది. ఈ స్టేజ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ మీరు యోగా చేయడానికి ప్రయత్నించండి. భ్రమరి ప్రాణాయామం. ఇది ఏ విధంగా చేస్తాము అంటే 2 చేతుల్ని ఇలా వేళ్ళతో చెవుల్ని లాక్ చేయాలి. అయితే మనం ఈ విధంగా చేయొచ్చు. దీన్ని జ్యోతి ముద్ర అంటారు. లేదంటే షణ్ముఖి ముద్ర. ఓకే. ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా. చెవులు గట్టిగా లాక్ చేయాలి. ఏ మాత్రం సౌండ్ లోపలికి వెళ్ళకూడదు. ఇలా వెళ్ళకుండా లాక్ చేసి మీ నాలుకను జస్ట్ ఇలా పైకి అంగుళికి టచ్ చేస్తారు. టీత్ టైట్ చేయొద్దు. జస్ట్ నార్మల్‌గా ఉంచుతారు. లిప్స్ కూడా దగ్గరగా ఉంచుతారు. ముక్కుతో శ్వాస తీసుకుని విడిచిపెట్టేటప్పుడు లిప్స్ ఓపెన్ చేయకుండా ఓంకారాన్ని ఎక్కువ సమయం జపిస్తూ ఉండాలి. ఒకసారి చూడండి. ఓకే. అర్థమైంది కదండి. చెవులు గట్టిగా లాక్ చేయాలి. నాలుకని అంగుళికి టచ్ చేయాలి. తర్వాత శ్వాస ముక్కుతోనే తీసుకుంటాం. ముక్కుతోనే విడిచిపెడతాం. విడిచిపెట్టేటప్పుడు లిప్స్ ఓపెన్ చేయకుండా ఓంకారాన్ని జపిస్తూ ఉంటాం. ఓకే. కంప్లీట్‌గా ఈ విధంగా మనం భ్రమరి ప్రాణాయామం చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా, ఈవెన్ డిప్రెషన్ ఒకటే కాదు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా తగ్గించడానికి, మనకు ఉండేటువంటి ఫోబియాస్‌ని నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సూర్యభేదన ప్రాణాయామం. ఇది సూర్యనాడిని యాక్టివ్ చేస్తుంది. ఎప్పుడైతే మన నాడుల్లో సూర్యనాడి యాక్టివ్ అవుతుందో మన శరీరంలో సింపథిక్ నర్వ్స్ అనేవి యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. సింపథిక్ నర్వ్స్ యాక్టివ్ అయితే మన బాడీలో ప్రతి ఆర్గన్ కూడా యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మన బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా లేజినెస్ నుంచి యాక్టివ్నెస్లోకి రావడం జరుగుతుంది. టోటల్ మనం యాక్టివ్ అవ్వడానికి, మన ఆలోచన తగ్గడానికి మనకు ఉపయోగపడుతుంది. ఏ విధంగా చేస్తాము అంటే కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమ నాసిక ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ఇలా ఎంత సమయమైనా కూడా ఇదే పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఓకే. ఒకసారి గమనించండి. కుడివైపున శ్వాస తీసుకోవాలి. ఎడమ వైపుగా శ్వాసను విడిచిపెట్టాలి. మళ్ళీ కుడివైపుగా శ్వాసను తీసుకోవాలి. ఎడమ వైపుగా శ్వాసని విడిచిపెట్టాలి. ఇలా ఎంత సమయం అయినా కూడా ఇదే పద్ధతిలో మనం చేయడం జరుగుతుంది. కాకపోతే హై బీపీ ఉంటే కనుక ఈ ప్రాణాయామం చేయకూడదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా చేయొచ్చు అన్నమాట. డిప్రెషన్‌లో ఉన్నవారు చూడడానికి చాలా నెమ్మదిగా కనిపిస్తారు. కానీ వాళ్ళ ఆలోచన యొక్క వేగం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ వేగాన్ని తగ్గించడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ప్రాక్టీసెస్ వలన మనసు ప్రశాంతపడడము, ఆలోచనల యొక్క వేగం తగ్గడం, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మీరు అవసరము అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, ఇంకా సైకాలజీ కౌన్సిలింగ్స్ కూడా తీసుకోండి. ఇంకా త్వరగా మీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.